ఈరోజు మనం ఒక భలే కథ తెలుసుకోబోతున్నాం. దాని పేరు మంచు సీసా అసలైన మంత్రపానీయం. హమ్మో, పేరు వింటుంటేనే ఏదో మాయా మంత్రం కథలా అనిపిస్తోంది కదూ. అసలు ఈజీగా ఫాస్ట్గా డబ్బున్నవాళ్ళైపోవడానికి ఏదైనా మ్యాజిక్ షార్ట్కట్ ఉంటుందా? చాలామందికొస్తుంది కదా ఈ ఆలోచన. మన కథ కూడా సరిగ్గా ఇదే ప్రశ్నతో మొదలవుతుంది. సరే, మరి మ్యాజిక్ పోషన్, అదే మంత్రపానీయం కథేంటో చూసేద్దామా? ముందుగా మన స్టోరీలో హీరోని కలుద్దాం. అతని పేరు రామనాథ. తనకున్న ఒక విచిత్రమైన గోలేంటో కూడా తెలుసుకుందాం. ఈ రామనాథనున్నాడే, తన టైము డబ్బు అన్నీ ఒకే ఒక ఆలోచన మీద పెట్టేసేవాడు. పాపం, ఇదంతా చూసి అతని భార్య మధుమతికి చాలా టెన్షన్గా, కంగారుగా ఉండేది. అసలు ఏంటా ఆలోచనంటే, ఏ వస్తువునైనా సరే బంగారంగా మార్చేయగల ఒక మంత్రపానీయం ఉందని గట్టిగా నమ్మేవాడు. అదొక్కటే అతని టార్గెట్. దానికోసమే తన వెతుకులాటంతా. అయితే రామనాథ వెతుకులాటలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. అతనొక గొప్ప జ్ఞానిని కలుస్తాడు. ఆ తర్వాత అంతా మారిపోతుంది. అసలేం జరిగిందో చూద్దాం పదండి. ఆయన పేరే మహిపతి. చాలా గొప్ప పేరున్న ఋషి. రామనాథకి తన ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఈయన దగ్గరే దొరుకుతుందని ఒక గట్టి నమ్మకం ఉండేదనమాట. రామనాథ అడగగానే ఆ ఋషి ఏమో రామనాథ షాక్కయ్యేలా ఒక సమాధానమిచ్చారు. ఆ మాట వినగానే రామనాథులో ఒకేసారి హోపు, టెన్షను రెండూ పెరిగిపోయాయి. అయితే ఆ పానీయం తయారు చెయ్యటానికి ఆ ఋషి చెప్పిన రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంకా చెప్పాలంటే కొంచెం విచిత్రంగా కూడా ఉంది. ఆయన మొత్తం 5 స్టెప్స్ చెప్పారన్నమాట. ఈ మంచు, అదే డ్యూ అంటే ఏంటో క్విక్గా చూద్దాం. ఎందుకంటే మన ఈ మ్యాజిక్ పోర్షన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సరే, ఆ ఋషి చెప్పిన మాటల్ని నమ్మేసి రామనాథ వెంటనే పని స్టార్ట్ చేసేశాడు. అతని లాంగ్ అండ్ టఫ్ జర్నీ ఇక్కడ నుంచే మొదలైంది. 1 సంవత్సరం కాదు, 2 కాదు, ఏకంగా 6 సంవత్సరాలు. ఆలోచించండి, రామనాథ ఈ పని కోసం అంత టైం పెట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని డెడికేషన్ ఏంటో. అతని ప్రయత్నం ఎలా మొదలైందో తెలుసా? చాలా సింపుల్గా, కేవలం ఒక్క అరటి మొక్కతో స్టార్ట్ చేశాడు. కాని సంవత్సరాలు గడిచేసరికి అతని కష్టానికి ఫలితం చూడండి. ఆ ఒక్క మొక్క కాస్త ఒక పెద్ద, భారీ అరటి తోటగా మారిపోయింది. అద్భుతం కదూ? అలా 6 సుదీర్ఘ సంవత్సరాల తరువాత రామనాథ ఫైనల్గా ఆ మంచు సీసా నింపుకొని ఋషి దగ్గరికి వెళ్ళాడు. కాని అక్కడ అతనస్సలు ఊహించనిది ఒకటి జరిగింది. ఋషిని చూడగానే రామనాథానికి కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చేశాయి. నా లైఫ్లో 6 విలువైన సంవత్సరాలు వేస్ట్ చేశాను అని అరిచాడు. కాని ఆ ఋషి ఏమో ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత జరిగిన దానికి రామనాథకి మాటలు రాలేదు. అంతలా షాకయ్యాడు. అప్పుడు రామనాథ భార్య మధుమతి ఒక పెద్ద పెట్టెతో ముందుకొచ్చింది. అది తెరిచి చూస్తే లోపల బంగారు నాణాలు తళతళా మెరుస్తున్నాయి. అసలు సీక్రెట్ ఏంటంటే, రామనాథయేమో చెట్లను జాగ్రత్తగా చూసుకుంటుంటే అతని భార్య మధుమతి ఆ అరటిపళ్లను మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదించింది. అదన్మాట సంగతి. అప్పుడు ఆ ఋషి చెప్పారు, ఈ సంపదను సృష్టించింది మాయ కాదు, నీ కష్టమే అని. ఇక్కడే ఉంది అసలైన పాయింట్. అంటే అసలైన మ్యాజిక్ ఆ మంత్రపానీయంలో లేదన్నమాట. మరి ఎందులో ఉంది? ఒక్కసారి చూడండి. మ్యాజిక్ షార్ట్కట్స్ ఏమో చూడటానికి ఈజీగా, ఫాస్ట్గా అనిపిస్తాయి. కాని అవి నిజం కాదు. అదే హార్డ్వర్క్, కష్టంగా, స్లోగా అనిపించొచ్చు. కాని రియల్ వాల్యూ క్రియేట్ చేసేది మాత్రం అదే. ఆ క్షణంలో రామనాథకు అసలు విషయం అర్థమైంది. ఆ రోజునుంచి అతను తన తోటలో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు. సో ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. అదేంటంటే, మన జీవితంలో మనం చేసే హార్డ్ వర్క్ ద్వారా ఎలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేయగలం? స్నేహం అనేది భలే చిత్రమైంది గదండి. అసలు మనం ఊహించని వాళ్ల మధ్య, ఊహించని పరిస్థితుల్లో పుడుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కూడా అలాంటిదే. 2 ప్రాణ స్నేహితులది. ఇక కథలోకి వెళ్దామా? ఇక్కడుంది చూడండి, గజరాజ్. ఎంత గంభీరంగా ఉందో కదా. రాజుగారికి ప్రాణం ఏనుగంటే రాజభోగాలకేం తక్కువలేదు. కాని ఇన్ని ఉన్నా
తన మనసులో మాత్రం ఏదో వెలితి, ఒక పెద్ద లోటు. అదేంటంటే తనకంటూ ఓ స్నేహితుడు లేకపోవడం. అవును, గజరాజు ఎంత ఒంటరిగా ఫీలయ్యేదంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తన మనసులో మాట చెప్పుకోడానికి, కాసేపు సరదాగా ఆడుకోడానికి ఎవ్వరూ లేరన్న బాధ తనని తినేసేది. గజరాజుని చూసుకోవడానికి ఒక మావటివాడుండేవాడు. అంటే ఏనుగు బాగోగులు చూసే వ్యక్తి అనమాట. అతను గజరాజుని చాలా బాగా చూసుకునేవాడు. టైంకి తిండి పెట్టడం, స్నానం చేయించడం అన్నీ దగ్గరుండి చేసేవాడు. కాని అతనొక ఉద్యోగి మాత్రమే, గజరాజ్ కోరుకున్న ఆ ప్రాణస్నేహితుడు మాత్రం కాదు. పాపం గజరాజ్ మనసులో ఎప్పుడూ ఒకటే కోరిక, అయ్యో నాతో ఆడుకోవడానికి ఒక్క ఫ్రెండ్ ఉంటే ఎంత బావుండేది అని. ఆ స్నేహం కోసం ఎంతగా తపించిపోయేదో కదా. సరిగ్గా అప్పుడే కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. గజరాజ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక చిన్న అతిథి రాకతో అంతా మారిపోబోతోంది. అలా ఓ రోజు సాయంత్రం వేళ గజరాజ్ ఒంటరిగా తన పాకలో ఉండగా భయంగా అడుగులు వేసుకుంటూ ఒక వీధి కుక్క లోపలికి వచ్చింది. పాపం చూడ్డానికి చాలా నీరసంగా ఉంది. ఆకలితో అలసటతో నడవడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంది. బహుశా అదే వాళ్ళిద్దరి స్నేహానికి మొదటి అడుగు. గజరాజుకి ఆ కుక్క ఆకలిని చూడగానే అర్థమైపోయింది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ముందున్న ఆహారంలో కొంచెం తీసి తన తొండంతో నెమ్మదిగా దాని ముందు పెట్టింది. ఆ కుక్కపిల్ల కళ్లల్లో కృతజ్ఞత కనిపిస్తోంది. సంతోషంగా తోక ఊపుతూ ఆవురావురమంటూ తినేసింది. అంతే, ఆ రోజు మొదలు వాళ్ళిద్దరూ విడదీయలేని ప్రాణ స్నేహితులైపోయారు. ప్రతిరోజూ ఒక పండగే వాళ్లకి. గజరాజ్ తొండంతో నీళ్లు చిమ్ముతూ ఆడిస్తే ఈ కుక్కపిల్ల గెంతులేస్తూ కేరింతలు కొట్టేది. ఇన్నాళ్లూ గజరాజుని పట్టిపీడించిన ఒంటరితనమనేదే మాయమైపోయింది. తన ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. కాని ఇంత అందంగా ఆనందంగా ఉన్న ఈ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా, లేక విధి వాళ్లకోసం ఇంకేదైనా ప్లాన్ చేసిందా? ఇక్కడే కథ ఒక విషాదకరమైన మలుపు తీసుకుంది. ఆ ఇద్దరు ప్రాణస్నేహితులు ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్లాల్సిన సమయం రానే వచ్చింది. అలా ఓ రోజు వాళ్ళిద్దరూ హాయిగా ఆడుకుంటున్నారు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక రైతు ఉన్నట్టుండి ఆగిపోయాడు. ఆ కుక్కని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. బంటీ అని గట్టిగా అరిచాడు. అవును, అది చాలా రోజుల క్రితం తప్పిపోయిన తన పెంపుడు కుక్క. దాని పేరే బంటి. తప్పిపోయిన తన కుక్క దొరికిందని ఆ రైతు ఆనందానికి అంతేలేదు. వెంటనే బంటిని పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఒకవైపు రైతు సంతోషంగా ఉన్నాడు. కాని ఇక్కడ ఈ ఇద్దరు స్నేహితుల ముఖాల్లో చూడండి, చెప్పలేని బాధ. వాళ్ళిద్దరి గుండెలు బరువెక్కిపోయాయి. అక్కడున్న మనుషులకు, అంటే అటు రైతుకిగాని ఇటు మావటివాడికిగాని వాళ్ల బాధ అర్థం కాలేదు. ఆ మూగజీవాలు రెండూ కన్నీళ్లు పెట్టుకున్నాయి. కాని ఆ విషయాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు. శారీరకంగా దూరమైనా వాళ్ల స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు. నిజానికి ఆ ఎడబాటు వాళ్ళిద్దర్నీ మరింత కుంగదీసింది. ఇక్కడ గజరాజ్ పరిస్థితి చూడండి. తనకి ఎంతో ఇష్టమైన చెరుకుగడలు పెట్టినా కనీసం ముట్టుకోలేదు. ఎప్పుడూ దిగాలుగా ఉండేది. ఇక అక్కడ బంటి పరిస్థితి కూడా అంతే. తన యజమాని ఎంత ప్రేమగా చూసుకున్నా తిండి తినకుండా నీరసించిపోయింది. ఇద్దరిదీ ఒకటే బాధ, తమ స్నేహితుడు దూరమయ్యాడన్న బాధ. ఇది చూశాక అటు మావటివాడికి ఇటు రైతుకి ఇద్దరికీ అసలు విషయం బోధపడింది. వీటికి వచ్చింది అనారోగ్యం కాదని, తమ ప్రాణస్నేహితుణ్ణి కోల్పోయిన బాధ అని వాళ్లు గ్రహించారు. ఇక బంటి బాధను ఆ రైతు చూడలేకపోయాడు. అతని మనసు కరిగిపోయింది. ప్రేమగా బంటి తల నిమురుతూ, నిన్ను ఇలా ఆకలితో చూడలేకపోతున్నాను. నీ స్నేహితుడు అంతగా గుర్తొస్తుంటే వెళ్ళు, తన దగ్గరకే వెళ్ళిపో అని చెప్పి దానికి కట్టిన తాడుని విప్పేశాడు. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఒక అద్భుతమైన పునఃకలయిక, ఒక కొత్త ప్రారంభం. చూద్దాం. తాడు విప్పడమే ఆలస్యం. బంటి ఒక్క పరుగు గాలి వేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి గజరాజుని చేరుకుంది. ఆ ఇద్దరు స్నేహితులు మళ్లీ కలిసిన క్షణం అద్భుతం. వాళ్ల ఆనందానికి హద్దే లేదు. గజరాజైతే తన స్నేహితుణ్ణి ప్రేమగా తొండంతో పైకెత్తి సంతోషంతో గంతులేసింది. చూశారా, ఈ కథలో గజరాజు బంటీలే కాదు, ఇంకో ఇద్దరు కూడా స్నేహితులయ్యారు.
బంటి వెనకే వచ్చిన రైతును చూసి మావటివాడు నవ్వుతూ, గజరాజుకి మాత్రమే కాదు, నాక్కూడా ఒక మంచి స్నేహితుడు దొరికాడు అని అతన్ని కౌగలించుకున్నాడు. చూశారా, ఆ జంతువున స్నేహం ఈ మనుషులను కూడా కలిపింది. మరి ఈ కథ మనకు ఏం చెబుతోంది? నిజమైన స్నేహానికి ఆకారం, పరిమాణం, జాతి ఇలాంటివేవీ అడ్డుకావని కదా. గజరాజ్ బంటీల కథే దానికి నిదర్శనం. బహుశా మన చుట్టూ కూడా ఇలాంటి ఊహించని స్నేహాలు ఎన్నో ఉండి ఉంటాయి. మనం వాటిని గమనిస్తే చాలు. ఈ కథపై మీ అభిప్రాయమేంటి? అసలు చెట్లు మాట్లాడితే ఎలా ఉంటుందంటారు? భలే ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే వినబోతున్నాం. ఒక అద్భుతమైన మాట్లాడే వేప చెట్టు కథ. మరి దాని పేరేంటో తెలుసా? వేపబాబా. ఇక్కడ చూస్తున్న ఈ అమ్మాయి పేరే అంబర్. వాళ్ల పెరట్లో ఓ పాత వేప చెట్టు ఉంది. అంటే అంబర్కి చాలా చాలా ఇష్టం. అయితే ఆ చెట్టు కేవలం ఒక చెట్టు కాదన్మాట. అదొక స్నేహితుడని ఆమెకు త్వరలోనే అర్థం కాబోతోంది. అవును, వాళ్ళిద్దరి మధ్య ఒక చాలా స్పెషల్ సంభాషణ మొదలవబోతోంది. అలా ఒకరోజు అంబర్ ధైర్యం చేసి తన చిన్నప్పటినుంచీ చూస్తున్న ఆ చెట్టుతో మాట్లాడాలనుకుంది. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, ఆ మ్యాజికల్ మాటలేంటో మనమూ విందామా? చూసారా, అంబర్ ఎంత మర్యాదగా, ఫ్రెండ్లీగా ఆ చెట్టుని అడుగుతోందో. ఒక చెట్టు తనతో మాట్లాడుతుందని తనకి గట్టి నమ్మకమన్మాట. మరి ఆ చెట్టు నిజంగా సమాధానం ఇస్తోందా? ఏమంటారు? ఓ, ఆశ్చర్యం! ఆ చెట్టు చాలా ప్రేమగా మాట్లాడింది. ఆ గొంతులో ఎంతో అనుభవం, ఓ జ్ఞానం వినిపిస్తున్నట్లుంది కదూ. తన పేరు వేపబాబా అని చెప్పి అలా అంబర్తో తన స్నేహాన్ని స్టార్ట్ చేసిందన్మాట. ఇది విని అంబర్కి నోట మాట రాలేదు. లక్షల సంవత్సరాల వయసున్న చెట్టా అస్సలు నమ్మలేకపోతోంది. ఇక వేపబాబా తన సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పడం స్టార్ట్ చేయగానే అంబర్ ఎంతో ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. సో, వేపబాబా కథ మన దగ్గర్నించే మొదలైంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దక్షిణ ఆసియాలో ఇక్కడి వెచ్చని నేలల్లోనే వేపజాతి పుట్టిందని వేపబాబా చెప్పిందన్మాట. అయితే వేప ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఆసియా నుంచి మొదలుపెట్టి ఆఫ్రికా వరకు చివరికి అమెరికా ఖండానికి కూడా పాకింది. ఎందుకంటే వేపలో ఉన్న ఆ అద్భుతమైన గుణాలే దాన్ని ప్రపంచమంతా ఫేమస్ చేశాయి. సరే, ఇంత పెద్ద ప్రయాణం చేసింది కదా. సో, వెళ్ళిన ప్రతీ చోట వేపబాబాకు ఒక కొత్త పేరొచ్చిందనమాట. శతాబ్దాలుగా అక్కడ ప్రజలు ప్రేమతో, గౌరవంతో పిలుచుకున్నారు. మరి ఆ పేర్ల వెనుకున్న కదేంటో తెలుసుకుందామా? చూడండి, అంబర్ అడిగిన ఈ సింపుల్ ప్రశ్న వేపబాబా చరిత్రలో ఒక కొత్త చాప్టర్ని ఓపెన్ చేసింది. ఆ పేర్ల వెనక ఎంత పెద్ద కథ ఉందో కదా. ప్రాచీన సంస్కృతంలో అయితే అరిష్ఠ అని పిలిచేవారట. అరిష్ఠ అంటే ఏంటో తెలుసా? రోగాలను దూరం చేసేదని. అద్భుతం కదూ. ఆ తరువాత ఇరానియన్లు నీమ్ అని, హిందీలో నింబ్ అని పిలిచారు. అంటే చూడండి, ప్రతి పేరు కూడా దాని గొప్పతనాన్ని చెప్తోందన్నమాట. పేర్లే కాదండి, వేపబాబాకు బోలెడు బిరుదులు కూడా ఉన్నాయి. దేవుడిచ్చిన వరం, ప్రకృతే మనకిచ్చిన బహుమతి అని. చివరికి సైంటిస్టులు కూడా దీన్ని అంతలా గౌరవించారు. అంటే దాని గొప్పతనం ఏ రేంజ్లో ఉందో మనం ఊహించుకోవచ్చు. సరే, ఇంతకీ వేపబాబాను అందరూ ఎందుకంతలా గౌరవిస్తున్నారు? సింపుల్, ఎందుకంటే అది మనకు ఎన్నెన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. మరి అవేంటో ఇప్పుడు వేపబాబానే అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యం, అందం, వ్యవసాయం, వస్తువుల తయారీ, ఇలా ఒకటేంటి, వేపబాబా మనకు ఇచ్చే బహుమతులకు అసలు లెక్కేలేదు. ఇది నిజంగా ఒక అద్భుతాల చెట్టు, ఒక మ్యాజిక్ ట్రీ అన్మాట. ఇంతలో అంబర్కి ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే, తన తమ్ముడికి ఒకసారి తట్టు వచ్చినప్పుడు వేపాకులు వాడారట. అసలలా ఎందుకు చేశారో తెలుసుకోవాలని ఆత్రంగా అడుగుతోంది. దాని వెనుక ఉన్న సైన్స్ ఏమై ఉంటుందంటారో? వేపబాబా ఇప్పుడు అస్సలు సీక్రెట్ చెప్పింది. వేపాకుల్లో మనకు హాని చేసే చిన్న చిన్న క్రిముల్ని చంపేసే పవరుందట. అంతేకాదు, దురదను కూడా తగ్గిస్తుంది. అందుకే
తట్టు వచ్చినప్పుడు ఇది ఒక న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుందన్నమాట. కేవలం ఆకులే కాదు, వేప చెట్టు బెరడు, పువ్వులు, పండ్లు, చివరికి వేర్లు, ఇలా ప్రతి పార్ట్లోనూ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అందుకే దీన్ని విలేజ్ ఫార్మసీ లేదా గ్రామీణ వైద్యశాల అని కూడా అంటారు. ఎంత గొప్ప పేరు కదా! మనుషుల ఆరోగ్యం సరే, మరి మన పొలాల సంగతేంటి? వాటి ఆరోగ్యాన్ని కూడా వేప కాపాడుతుందా? అంబర్ సరిగ్గా ఇదే అడుగుతోంది, రైతులకు వేప ఎలా హెల్ప్ అవుతుందని. వేప బాబా చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతాం. వేప ఒక న్యాచురల్ పెస్టిసైడ్ లాగా, అంటే సహజమైన పురుగుల మందులా పనిచేస్తుందట. చెడ్డ పురుగుల్ని దరిచేరనివ్వకుండా పంటలను కాపాడుతుంది. అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన పొలాలకు ఇది ఒక సైనికుడు లాంటిదనమాట. పొలాల్లోనే కాదు, మన ఇళ్లల్లో కూడా వేప ఒక మంచి ఫ్రెండ్. మనం స్టోర్ చేసుకునే బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా కాపాడటం నుంచి మనం పీల్చే గాలిని శుభ్రం చేయడం వరకు వేప ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అలా అంబర్ వేపబాబాల మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణ చివరికొచ్చేసింది. అంబర్ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. అయితే వేపకథ ఇక్కడితో అయిపోయినట్టేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? వేపబాబా తన మాటల్ని ఒక ప్రశ్నతో ముగించింది. చూడండి, తనలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని, వాటిని కనిపెట్టాల్సిన బాధ్యతను అంబర్లాంటి నెక్స్ట్ జనరేషన్కు అప్పగిస్తోందన్నమాట. అంబర్ ఆ ఛాలెంజ్ను చాలా ఉత్సాహంగా యాక్సెప్ట్ చేసింది. తప్పకుండా వేపబాబా, నేను పెద్దయ్యాక కనిపెడతాను అని మాటిచ్చింది. చూసారా, ఒక చిన్న సంభాషణ ఒక పెద్ద ప్రామిస్కు ఎలా దారితీసిందో? వేపబాబా కథ మనకు ఏం నేర్పిందంటే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయని. మన ఇంటి పెరట్లో, మన వీధి చివర ఉన్న చెట్లలో ఇంకెన్ని రహస్యాలు, ఇంకెన్ని మాయలు దాగి ఉన్నాయో కదా! వాటిని కనిపెట్టడానికి మనమందరం నేను మీ స్పోర్ట్స్ కోచ్ని. మీకు ఈరోజు ఇద్దరు విద్యార్థుల కథ చెప్తాను. అసలు మనం ఆటలెందుకు ఆడతామో వాళ్లే నాకు ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పించారు. చాలామంది అనుకుంటారు, ఆట అంటే గెలవాలి, అంతే, గెలవడమే అన్నిటికన్నా ముఖ్యం అని గట్టిగా నమ్ముతారు. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా అంతేనా? ఆటలో ఫైనల్ స్కోర్ కంటే ముఖ్యమైనది ఏదీ ఉండదా? రండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. సరే, మరి మన కథలోని ఆ ఇద్దరు ఆటగాళ్లెవరో చూద్దామా? వాళ్లే ప్రభాత్, సూర్య. ఇద్దరూ చాలా బాగా ఆడతారు, కాని ఆట గురించి వాళ్ల ఆలోచనలు మాత్రం పూర్తిగా వేరు. ఒక పక్క ప్రభాత్, తనకి గెలవడమంటే పిచ్చి. చిన్న గోలీలాట్లో కూడా ఓడిపోతే అస్సలు తట్టుకోలేడు. గెలుస్తానని పక్కగా తెలిస్తేనే బరిలోకి దిగుతాడు. మరోపక్క సూర్య, మన స్కూల్కి కొత్తగా వచ్చాడు. తాను కూడా భలే ఆడతాడు బ్యాడ్మింటన్, కాని చాలా రిలాక్స్డ్, ఏది అంత సీరియస్గా తీసుకోడనమాట. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు సరదాగా వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యాడ్మింటన్ మ్యాచ్ ఏర్పాటు చేశాను. అప్పుడు జరిగిన సంఘటన నన్ను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఇది ఏదో ట్రోఫీ కోసమో పోటీ కోసమో పెట్టిన మ్యాచ్ కాదు. జస్ట్ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అన్నమాట. అంటే సరదాగా ప్రాక్టీస్ కోసం ఆడుకునేది. అనుకున్నట్లే ప్రభాత్ అదరగొట్టేశాడు, మ్యాచ్ గెల్చేశాడు కూడా. కాని ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. ఎప్పుడూ గెలిచినప్పుడు వచ్చే ఆ సంతోషం ఈసారి అతని ముఖంలో కనిపించలేదు. ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపించింది. అసలు కథ మ్యాచ్ అయిపోయాకే మొదలైంది తెలుసా? ఆట అయ్యాక నేను గమనించిన ఒక చిన్న విషయం నుంచే అసలైన పాఠం బయటపడింది. మ్యాచ్ ఓడిపోయిన వెంటనే సూర్య నవ్వుతూ ప్రభాత్ దగ్గరికి వచ్చి ఈ మాటన్నాడు. ఆ మాటలు విని ప్రభాత్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తరువాత రోజు ప్రభాత్ చూసిన ఒక దృశ్యం తన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసింది. అప్పుడే ప్రభాత్కే అర్థమైంది, ఆటను నిజంగా ఎంజాయ్ చెయ్యాలంటే పక్కన స్కోర్బోర్డుతో పనేలేదని. మన శక్తి కొద్దీ ఆడటం, ఆ ఆడిన ప్రతి నిమిషాన్ని ఆనందించడమే అసలైన గెలుపని తెలుసుకున్నాడు. ఆ రోజునుంచి ప్రభాత్లో పెద్ద మార్పొచ్చింది. నిజంగానే హృదయ పరివర్తన చెందాడు. సరదాగా బ్యాడ్మింటన్ ఆడుతూ నవ్వించడం, ఫ్రెండ్స్తో దాగుడుమూతలాడటం, ఇలా ప్రతి ఆటను మనస్ఫూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టాడు.
ప్రభాత్ సూర్యాల కథ నుండి నేను నేర్చుకున్న పాఠాలతో మీకోసం ఒక చిన్న ప్లేబుక్ తయారు చేశాను. ఆటలను మరింత సరదాగా ఎలా ఆడాలో ఇందులో కొన్ని టిప్సుంటాయి. అన్నింటికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం క్రీడాస్ఫూర్తి. సింపుల్గా చెప్పాలంటే ఫేర్గా ఆడటం, గెలిచినా ఓడినా ఒకేలా ఉండటం, మనతో ఆడేవాళ్లని రెస్పెక్ట్ చేయటం. ఇదే స్పోర్టింగ్ స్పిరిట్ అంటే. సో మరి ప్రతి ఆటని ఒక మంచి అనుభవంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ చాలా సులభమైన స్టెప్స్ ఫాలో అవ్వండి. మొదటిది, ఆడుతున్న ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయండి. రెండోది, స్కోర్ గురించి టెన్షన్ పడొద్దు. మూడోది, సరిగ్గా రాకపోయినా సరే కొత్త కొత్త ఆటలు ట్రై చేస్తూ ఉండండి. ఇక నాలుగోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, అసలు మనం ఆడేది సరదా కోసమే అని మర్చిపోవద్దు. సరే, ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు మీరొక విషయం ఆలోచించండి. అసలు మీ దృష్టిలో ఆట అంటే ఏంటి? ఏ విషయం మిమ్మల్ని అంత ఆనందంగా ఆడేలా చేస్తుంది? హాయ్, అందరికీ నమస్కారం. మన దేశం, మన భారత్ నిజంగా ఎన్నో అద్భుతాలకు నిలయం కదా. అసలు మన దేశాన్ని ఇంత స్పెషల్గా, ఇంత గొప్పగా మార్చేదేంటి? అదే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన దేశంలో ఉన్న వైవిధ్యం, సంస్కృతి, మనందరి మధ్య ఉన్న ఐక్యత, వీటన్నింటి గురించి తెలుసుకునే ఈ ప్రయాణంలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి. చూసారా? ప్రతి బొమ్మ వేరు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరు, కానీ అన్నీ కలిపి చూస్తే వావ్, ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇది మన దేశానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ అదే ప్రశ్న, మన దేశాన్ని ఇన్ని అద్భుతాల గడ్డగా మార్చింది ఏంటి? పదండి, ఆ సమాధానాన్ని మనం కలిసే వెతుకుదాం. ఆ ప్రశ్నకు సమాధానం మన దేశంలో ఉన్న ఆ అద్భుతమైన వైవిధ్యంలోనే ఉంది. అవును, మన మధ్య ఉన్న ఈ తేడాలే మన దేశాన్ని ఇంత స్పెషల్గా, ఇంత అందంగా మార్చుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ రెండు ఆర్ట్ ఫామ్స్ మన దేశానివే, కానీ రెండిటికీ అసలు సంబంధం లేదు. ఒకవైపు చూస్తే ఉత్తరాఖండ్కు చెందిన చాలా అందమైన ఐపాన్ జానపద కళ. ఇది అక్కడి కొండ ప్రాంతాల సంస్కృతి నుంచి పుట్టింది. ఇక రెండోవైపు చూడండి, ఎంతో స్కిల్తో తయారుచేసిన ధోక్రా మెటల్ ఆర్ట్. ఇది ట్రైబల్ కమ్యూనిటీస్ వారసత్వానికి సింబల్. ఒకటి పెయింటింగ్, ఇంకొకటి మెటల్ స్కల్ప్చర్. రెండూ ఎంత డిఫరెంట్గా, ఎంత అద్భుతంగా ఉన్నాయో కదూ. ఇది మన దేశంలో ఉన్న ఆ డైవర్సిటీకి జస్ట్ ఒక చిన్న శాంపుల్ అంతే. ఇలా అనుకున్నాం, మన దేశం ఒక పెద్ద ఖాళీ పెయింటింగ్ క్యాన్వాస్ లాంటిదనుకోండి. ప్రతి రాష్ట్రం వచ్చి ఆ క్యాన్వాస్ మీద తమకు నచ్చిన రంగులు, తమ స్టైల్లో డిజైన్లు వేస్తుంది. ఇక ఫైనల్గా అన్నీ కలిపి చూస్తే ఒక కంప్లీట్, బ్యూటిఫుల్ పెయింటింగ్ తయారవుతుంది. అదే మన భారతదేశం. మనలో ఈ వైవిధ్యం ఉత్తి కళలకి పరిమితం కాదు. మనం మాట్లాడే లాంగ్వేజెస్, మనం తినే ఫుడ్, మనం చేసుకునే ఫెస్టివల్స్, మనం చెప్పుకునే స్టోరీస్, ఇలా ఒకటేంటి, ప్రతి విషయంలోనూ ఈ డైవర్సిటీ కనిపిస్తోంది. అండ్ ఈ వైవిధ్యమే మన కల్చర్ని ఇంత రిచ్గా, ఇంత గొప్పగా మార్చింది. ఓకే, ఇన్ని తేడాలు, ఇన్ని విభిన్నతలు ఉన్నాయి కదా. అయినా సరే మనమందరం కలిసి ఒకే స్ట్రాంగ్ నేషన్గా ఎలా ఉన్నాం, అదే ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఒక మ్యాజిక్ లాంటిది. అవును, ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు మనమందరం ఇంత హ్యాపీగా, కలిసిమెలిసి ఒకే దేశంగా ఎలా ఉండగలుగుతున్నాం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఐడియాలో ఉంది. ఆ ఐడియానే భిన్నత్వంలో ఏకత్వం. అంటే మన మధ్య ఎన్ని తేడాలున్నా సరే మనమందరం భారతీయులం అనే ఒక్క ఫీలింగ్తో కనెక్ట్ అయి ఉన్నాం. ఈ తేడాలు మన వీక్నెస్ అస్సలు కాదు, అవే మన అతిపెద్ద బలం, మన సూపర్ పవర్. మన దేశంలో ఈ యూనిటీని జస్ట్ మాటల్లో చెప్పి వదిలేయరు. దాన్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఒక ప్రోగ్రాం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇదిగోండి, ఇదే ఆ ప్రోగ్రాం లోగో. దీని పేరు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అని. ఆ పేర్లోనే ఉన్న మీనింగ్ ఒకే భారతదేశం, గొప్ప భారతదేశమని. సో ఈ ప్రోగ్రాం ఏం చేస్తుంది అంటే, దీని టార్గెట్స్ చాలా సింపుల్. ఫస్ట్, వేరువేరు రాష్ట్రాల వాళ్ళు ఒకరితో ఒకరు కలవాలి, మాట్లాడుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, ఒకరి కల్చర్ గురించి ఇంకొకరికి తెలుస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఫైనల్గా ఈ అండర్స్టాండింగ్ వల్ల మన మధ్య మంచి ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. ఇది దేశ ఐక్యతకు చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్టే కదా.
మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నప్పుడు అరే మనమంతా వేరు కాదు, మనమంతా ఒక్కటే అనే ఫీలింగ్ వస్తుంది. అదే ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ గోల్. ఇది మన దేశాన్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మన యూనిటీ కేవలం ఫెస్టివల్స్లోనో ప్రోగ్రామ్స్లోనో మాత్రమే కనిపించదు. మన దేశాన్ని కాపాడే సోల్జర్స్ పట్ల మనం చూపించే రెస్పెక్ట్లో కూడా మన ఐక్యత చాలా క్లియర్గా కనిపిస్తుంది. న్యూఢిల్లీలో ఉన్న ఈ నేషనల్ వార్ మెమోరియల్ మన దేశం కోసం ప్రాణాలిచ్చిన మన వీర సైనికుల త్యాగాలకు ఒక గుర్తు. ఇది మనమందరం గర్వపడాల్సిన ప్లేస్. వాళ్ల త్యాగాలకు మనమిచ్చే గొప్ప గౌరవం. ఈ మెమోరియల్ దగ్గర ఒక జ్వాల ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. దాన్ని అమర జవాన్ జ్యోతి అంటారు. అంటే అస్సలు ఆరిపోని జ్వాల అని అర్థం. మన దేశాన్ని కాపాడిన సైనికుల ధైర్యానికి, వాళ్ల త్యాగానికి ఇది ఎప్పటికీ వెలుగుతూ ఉండే ఒక సెల్యూట్ లాంటిది. వారి త్యాగం ఎల్లప్పుడూ మన మదిలో, పవిత్ర జ్ఞాపకాలలో ఎప్పటికీ గుర్తుంటుంది. అంటే వాళ్ళ త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ మాటలో మన సోల్జర్స్ పట్ల మనకుండాల్సిన గౌరవాన్ని, కృతజ్ఞతను ఎప్పుడూ గుర్తుచేస్తూ ఉంటాయి. వాళ్ళ డెడికేషన్ మన మెమరీస్లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న. మన దేశంలో ఉన్న ఈ అమేజింగ్ డైవర్సిటీలో మిమ్మల్ని అందరికన్నా ఎక్కువగా గర్వపడేలా చేసే విషయమేంటి? మన లాంగ్వేజెసా, మన ఫెస్టివల్సా, లేకపోతే మన ఆర్ట్సా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన భిన్నత్వంలో ఏకత్వం, అదే మన రియల్ స్ట్రెంగ్త్. జై హింద్.